ఫస్ట్ పోపు దినుసులు వేసేసాను, 2 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా వేయాలి. ఇందులో మునక్కాయ కూడా వేస్తే బాగుంటుంది, ఆనపకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పైన తొక్కు తీయకుండానే వేయాలండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పులుసు ఎక్కువగానే పోయాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం బెల్లము, ఇందులో పులుసు పొడి అని వేయాలండి. పులుసు పొడి వేస్తేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. దీంట్లో బియ్యం పిండి ఏమి వేయ, అంతే. బెల్లం కూడా వేసేసి అంతే, రెడీ అయిపోయింది. పులుసు ఎంత బాగుందో, చూస్తుంటే భలే